అభిమానులకి లెటర్ రాశాము, అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా, అక్కడ అభిమానుల అడావిడి ఉండే అవకాశం ఉంది అని ప్రీమియర్ షో ఉంది కాబట్టి ఈ డిసెంబర్ 4న బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు లెటర్ రాశామని ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే, పోలీసులకు కూడా తెలుసు అని అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు చెప్తున్నారు. ముఖ్యంగా కేసు ఒక నడుస్తున్న టైంలోనే దాదాపు ఒక వారం రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఈ రోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు తన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ లీగల్ టీం 2 టీంలు మొత్తం ఈ రోజు అల్లు అర్జున్ కి అరెస్ట్ చేయకుండా అదేవిధంగా అరెస్ట్ చేస్తే బెయిల్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి హైకోర్టులో ఒక టీం, అదేవిధంగా నాంపల్లిలో ఒక టీం అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం వాదనలు ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. అటు ప్రభుత్వ తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ఆ రోజు సినిమా చూడడానికి వెళ్లారని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులకు ముందు సమాచారం ఇచ్చామని అటు సంధ్య థియేటర్ యాజమాన్యం, అదేవిధంగా సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా థియేటర్కి వస్తున్నామని అప్పుడే సమాచారం ఇచ్చాము. అదేవిధంగా అంతమంది క్రౌడ్ వస్తారని పోలీసులకు ముందే తెలుసు, కానీ బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసులే డిఫాల్ట్ చెందారు. అందుకే ఈ సంఘటన జరిగిందన్నట్టు కూడా అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలుస్తున్నారు. యమున. రైట్ విశాల్, అయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే చెంచల్గూడ జైలుకి ఇప్పుడు తరలించనున్నారు. అయితే అక్కడ అంటే ఈ పాటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ అక్కడి నాంపల్లి కోర్టు కూడా దగ్గరలో కూడా వచ్చి ఉంటారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏమైనా గలాట జరిగే అవకాశం ఉందా? అక్కడ బందోబస్తు మళ్ళీ ఎలా ఉంది? రైట్, కొంచెంసేపటి క్రితమే బ్రేకింగ్ వచ్చింది మనకి. అల్లు అర్జున్ ని 14 రోజుల రిమాండ్ ని నాంపల్లి కోర్టు విధించింది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అన్ని ఆధారాలతోటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి మేజిస్ట్రేట్ ముందు, అంటే పోలీసుల సూచనలను అల్లు అర్జున్ పట్టించుకోకుండా ఆ రోజు థియేటర్ లోపలికి వెళ్ళడం, ఆ క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ పట్టించుకోకుండా సినిమా చూడడానికి వెళ్ళడం వల్లనే ఆ తొక్కిసలాట జరిగిందని కూడా పోలీసులు బలమైన వాదనలు వినిపించడంతో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ ని విధించింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించినప్పటికీ హైకోర్టులో ప్రస్తుతం ఇంకా వాదనలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టుకు సంబంధించిన తీర్పు కూడా మనకి రావాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ 2 రాష్ట్రాలలో అల్లు అర్జున్ ఎంతో ఫేమస్ అయిన హీరో, అదేవిధంగా నేషనల్ గా కూడా పుష్ప సినిమా తర్వాత నేషనల్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఇదే తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ హఠాత్తుగా ఈ రోజు మధ్యాహ్నం కావడంతో అటు అల్లు అర్జున్ ఇంటి దగ్గర, అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర, నాంపల్లి కోర్టు దగ్గర కూడా అభిమానులు చేరుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నాంపల్లి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకి అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు. అయితే అభిమానులు ఎక్కడైనా గందరగోళం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇప్పటికే అటు నాంపల్లి కోర్టు దగ్గర, మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెంచల్ కూడా జైలు దగ్గర కూడా ఎక్కడ అలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అక్కడ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంకా హైకోర్టు వాదనలు జరుగుతూనే ఉన్నాయి. మరి నాంపల్లి కోర్టు అయితే ఇప్పటికీ రిమాండ్ ని విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ జైలు వెళ్లడం అనే ఘటన అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే ఈ రోజు వాదనలు విన్నప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు చెప్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడని అందరికీ తెలుసు. హీరోలకి థియేటర్ యాజమాన్యంతో పాటు పోలీసులకు కూడా తెలుస్తుంది. కానీ పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంలో కూడా విఫలమయ్యారనే కారణాలని అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం అల్లు అర్జున్ అక్కడ వచ్చినప్పుడు అప్పుడు క్రౌడ్ ఏర్పడింది. ఆ క్రౌడ్ ఏర్పడినప్పుడే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోవాలని మనం సూచించాము. కానీ అల్లు అర్జున్ తమ సూచనలు పట్టించుకోకుండా సినిమా చూసేందుకు లోపలికి వెళ్ళడం కారణంగా అక్కడ అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ అభిమానులు తోయడంతో తొక్కిసలాట జరగడంతో ఆ రేవతి అనే మహిళ చనిపోయిందని బలమైన వాదనలు రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరచడంతో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతానికి అయితే నాంపల్లి కోర్టు దగ్గర కోర్టు నుంచి అల్లు అర్జున్ ని చెంచల్ కూడా జైలుకి తరలిస్తున్నారు. థ్యాంక్ యూ విశాల్.